ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. తిరిగి నరిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు ఎలాగూ రాయబడి ఉన్నాయి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామును సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. ఎలాగూ దేవుడు ముందుగానే చెప్పినాడు. దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాస మూలముగానే నీతిమంతులు ఆశీర్వదింపబడును అని అన్నాడు. విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో ఎవరిపైనా ప్రవేశించగలమా? ఎవరైనా కూడా ప్రవేశించలేరు కదా. దేవుని రాజ్యంలో చేరాలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే ఆజ్ఞలను గైకొనాలి. మరి శత్రువును ప్రేమించాలి. లేని వారికి మనము ఇవ్వాలి. ఒక బట్ట మన దగ్గర ఉంటే లేని వారికి దయచేయాలి. తిండి లేని వారికి దయచేయాలి. ఆకలి కొని వారికి మనము ధర్మము చెయ్యాలి. ఎవరైనా నీ ఇంటికి వచ్చిన ఎడలు అడిగితే వారికి ఇవ్వాలి. అంతేగాని మనం లేదు అని చెప్పకూడదు. ఉన్న దాంట్లోనే కొంచెమైనా పెట్టాలి. ఇది విశ్వాసం మూలముగా జీవించేవారి లక్షణాలు ఇలా ఉంటాయి. అంతేగాని విశ్వాసం లేకుండా మనం ఎవరును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఒకవేళ నీతిమంతుడు తీర్చిన లేఖనములు ఏమనగా నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడినని ముందుగానే దేవుడు అబ్రహాముకి తెలియచెప్పినాడు. ఎందువలన దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ధనవంతుడు వెళ్ళాడా, లేకపోతే లాజరు వెళ్ళాడా? ధనవంతుడు వెళ్ళలేదు కదా. దరిద్రుడైన లాజరు మాత్రమే వెళ్ళాడు. ఎందుకని ధనము డబ్బు ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మనుషుల మాటలకు కాదు. ఏ మనుషుడైనా సరే మనల్ని హింసించాలని చూస్తారు, కానీ మనుషులకు మూలంగా మనం ఎప్పుడూ కూడా మనకి లోనవ్వకూడదు. మనం దేవుడిచ్చే ఆజ్ఞలను గైకొనాలి. దేవుడిచ్చే ప్రతి ఒక్కటిని కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. నీ శత్రువుని ప్రేమించి ఎవరున్నారు ఈ రోజుల్లో? శత్రువుని ప్రేమించేవారు, నీ పొరుగు వారిని ప్రేమించేవారు. నీ సహోదరుని ప్రేమ కలిగి ఉండమని అన్నాడు. మన సహోదరుని మనమే ప్రేమించడం. మనకి 2 బిడ్డలు ఉన్న ఎడల ఒకరిని ఒకలాగానే చూసే రోజులు ఇవి. ఎవరో నూటుకో కోటుకో ఎవరో కానీ 2 బిడ్డలను కూడా సమానంగా చూసేది. అలాంటినప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అంటే కుదరదు కదా. మన మనసును బట్టి దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. అంతేగాని నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించినాను అంటున్నాడు. విశ్వాస సంబంధమైనది కాదు, కానీ మనం విశ్వాసముగా సంబంధులమై ఉండాలి. విశ్వాసంలో జీవించిన ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. విశ్వాసము వలనే మనకు లభించును అనేక ఆశీర్వాదములు లభించును. క్రీస్తు ద్వారా మనం పొందుకోవాల్సినవి ఏమిటంటే మనం పాప జీవితమును విడిచిపెడితే ప్రతిదిని కూడా మనం పొందుకుంటాము. సహోదరులు మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు, కానీ మనుషులు చేసిన ఒకటిది కూడా సరైనది కదా. సొలొమోను ప్రసంగి ఏం చెప్పుచున్నాడు? భూమి మీద ఉన్న ప్రతిదిని కూడా సూర్యుని క్రింద ఉన్న ప్రతిదిని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. మనము విశ్వాసము అని మనలో మనం అనుకోవటం కాదు. దేవుడు చెప్పాలి. నువ్వు నేను అనుకుంటే కానీ నేను విశ్వాసపరురాలు, నీవు విశ్వాసపరురాలు. అంటే ఎవరికి వాళ్ళే విశ్వాసులు కానీ మన క్రియలను బట్టి మనం విధానమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. చీకట్లో ఉన్నవి వెలుగులో ఉన్నవి ప్రతి ఒక్కటిని కూడా దేవుని యందు మనము కనబడుచున్నవి. దేవునికి చాటు అయినది ఏదీ లేదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యము. అబ్రహాముకి ముందుగానే తెలియచేసి ఉన్నాడేమని. కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసం మూలంగా అబ్రహాముతో కూడా అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. మనం కూడా ఆశీర్వదింపబడ్డాం. ఒకవేళ ఆశీర్వాదం లేకపోతే ఈరోజు ఎలా నిలవబడగలమా? ఒకవేళ ఎలా ఉంటున్నామంటే అది ఎవరిచ్చిన కృప? దేవునిచ్చిన దయే, దేవునిచ్చిన కృపయే. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేము. దేవుని లేకుండా మనం ఏది కూడా చూడలేము. సమస్తమును కూడా దేవునికే సాధ్యం. దేవుడే మన పట్ల అనేకమైన కార్యములు చేయుచున్నాడు. మనము అనుకుంటాము నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు ఎవరు? కానీ దేవుడు లేకుండా మనము ఏది చేయలేము. దేవుని ఆజ్ఞ లేకోకుండా ఏది కూడా. ఒకవేళ అనుకోవచ్చేమో నాకు ఈరోజు డబ్బు ఉన్నది, నేను ఎంతైనా చేయగలను, నాకు ధనం ఉన్నది. ఒకవేళ నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఎవరు సహాయం అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లేదు అని. కానీ ప్రతి ఒక్కరికి కూడా
తోటివారి సహాయము చాలా అవసరం ఉంటుంది, చాలా అవసరతలు ఉంటాయి. ఏ నిమిషాన్ని ఏమి జరిగినా కూడా ఎవరికి తెలియదు. ఈ రెప్పపాటులోనే మనము ఏమైపోతామో తెలీదు. ఈరోజు దేవుడు ఆశీర్వదించాలనుకున్నాం, కానీ ఎలా ఆశీర్వదించాలి? యోబు అనేకమైన కష్టాలు పడ్డాడు, అనేకమైనవి ఆశీర్వాదములు పొందాడు, శ్రమలు పొందాడు. ఆఖరికి ఆయన మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములు పొంది ఉన్నాడు, మునుపటి కంటే అనేకమైన దీవెనలు పొంది ఉన్నాడు. అనేకమైనవి ఆయన జీవితంలో చూచాడు. ఏ మనుషుడు కూడా అలాంటి కష్టాలు కానీ ఏది కూడా చూడలేదు. అయినా సరే దేవుడు ముందుటి కంటే కూడా ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నాడు. అన్నిటికంటే ఏ స్థితిలో ఉన్న దేన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తినట్టు దేవుడు లేవనెత్తి ఆశీర్వాదే. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ దేవునికి ఏమి కలిగి ఉన్నామంటున్నాడు? భయమును భక్తిని కలిగి ఉన్నాడు. దేవునికి లోబడి బ్రతకమంటున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొని విశ్వాసము కలిగి నీతిని అనుసరించుచు దేవుని ఆజ్ఞలను గైకొనుచు మనము ఈ దేవునికి మన జీవితాన్ని అర్పించుకుందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. నీ శత్రువుల మిత్రువులు దీవించినాయన ప్రభ, ధనుకులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభ, ప్రతి ఒక్క బిడని ప్రభ దీవించి ఆశీర్వదించినాయన ప్రభ, మా దేశాలని మా సంఘాలని దీవించినాయన ప్రభ. అనేక మంది ప్రభ నశించిపోతున్నారు ప్రభ, నశించిపోతున్న వారిని ప్రభ వెదకి రక్షించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, ఏ శాతాన్ శోధనలు ఏ కీడును రాకుండా కాచి కాపాడినాను ప్రభ. నీ అందు నిద్రించి ఉన్న వారిని ప్రభు నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభు, స్వస్థపరిచినాయన ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారిని బాగు చేయరు, ఆశీర్వదించి ప్రభు. ఎవరెవరైతే వాహనములు నడుపుచున్నారో వారి గృహాలకు సురక్షితంగా చేర్చినాయన ప్రభు. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానములు దయచే ప్రభు. నిత్యము ప్రభు నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.